తీర్పు వెలువడిన తర్వాత కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా మరికొద్ది సేపట్లోనే మరికొద్ది క్షణాల్లోనే తీర్పుకు సంబంధించి తీర్పు కూడా వెలువడే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. పోలీసులు కూడా మరొకసారి అయితే అప్రమత్తం కావడం జరిగింది. ఇక్కడికి కోర్టు గేట్ దగ్గరికి కూడా ఎవరిని కూడా రానివ్వకుండా ప్రత్యేకంగా బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అసలు ఏం జరగబోతా ఉంది, ఒకవేళ నాంపల్లి కోర్టు రిమాండ్ విధిస్తుందా, 14 రోజులు ఒకవేళ రిమాండ్ విధిస్తే హైకోర్టు తీర్పు వచ్చే వెయిట్ చేస్తారు, నేరుగా ఇక్కడ నుంచి చెంచల్ కూడా జైలుకు తరలిస్తారనే ఒక ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పుడే గేట్లు అయితే ఓపెన్ చేయడం జరిగింది. మరి అల్లు అర్జున్ తీసుకొస్తారా లేదా అనేది ఒక ఉత్కంఠ అయితే మనకు కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా హైకోర్టు ఏదైతే ఇస్తుందో హైకోర్టు ఇప్పటికే అల్లు అర్జున్ ఏదైతే వాళ్ళు అడ్వకేట్స్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారో దీన్ని క్వాష్ చేయాలని చెప్పి కొనసాగుతూ ఉన్నాయి. వారి వేడిగా వాదనలు కొనసాగుతా ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. ఇక్కడ అల్లు అర్జున్ ప్రమేయం ప్రత్యక్షంగా లేదు, ఆయన ఒక సెలబ్రిటీ హోదాలోనే సంధ్యా థియేటర్కి వెళ్లారు అని చెప్పేసి హైకోర్టులో కూడా వాదనలు వినిపిస్తా ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. మరొకవైపు ఇటు ప్రభుత్వం తరఫున పోలీసుల తరఫున కూడా ఖచ్చితంగా ఇక్కడ అల్లు అర్జున్ ప్రమేయం ఉంది, అందుకే A1గా చేర్చాము ఖచ్చితంగా అని చెప్పేసి మరొక వైపు ఇక్కడ వాదనలు వినిపిస్తున్నాయి. సో ఇద్దరి మధ్యలో కూడా వేడిగా వాదనలు సాగుతూ ఉన్నాయని చెప్పి మనకు తెలుస్తూ ఉంది. సో ఏం జరగబోతా ఉంది అనేది మాత్రం ఒక క్యూరియాసిటీ అయితే నెలకొని ఉంది. ఇక్కడ ఈవినింగ్ ఎట్లాగో 5 దాటింది కాబట్టి ఖచ్చితంగా తీర్పు వెలువడుతుందని చెప్పేసి కూడా మరొకసారి పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇక్కడ వేలాదిగా తరలి వచ్చిన అభిమానులను కంట్రోల్ చేయడం కూడా ఇటు పోలీసులు ఒకంత ఇక్కడ సవాల్గా మారిందని చెప్పి కూడా మనమైతే చెప్పొచ్చు. రాజు, మనము మార్నింగ్ నుంచి చూస్తే ఆఫ్టర్నూన్ ఎప్పుడైతే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారో అప్పటి నుంచి చూస్తే కూడా చాలా మంది ప్రముఖులు కూడా రెస్పాండ్ అవుతున్నారు. ఈ అరెస్ట్ అనేది అక్రమమని కూడా చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో అటు కోర్టులో కూడా గుజరాత్ కి సంబంధించిన షారుఖ్ ఖాన్ కి సంబంధించి కూడా ఇలాంటి తొక్కిసలాట జరిగినప్పుడు దాన్ని కూడా కోర్టులో ప్రస్తావించారు ఇటు ఇరు తరపు లాయర్లు కానీ, అటు ప్రభుత్వం ఇటు అల్లు అర్జున్ తరపు లాయర్లు కానీ. సో దీనిపై డీటెయిల్స్ ఏంటి రాజు? Sir, but BJP is blaming the Congress government. Allu Arjun, please. Sir, could you please Sir, but BJP is blaming the Congress government. Allu Arjun, please. Sir, could you please Sir, but BJP is blaming the Congress government. Allu Arjun, please. Sir, could you please Sir, but BJP is blaming the Congress government. Allu Arjun, please. Sir, could you please Sir, but BJP is blaming the Congress government. Allu Arjun, please. Sir, could you please Sir, but BJP is blaming the Congress government. Allu Arjun, please. Sir, could you please కూడా తెలుస్తా ఉంది. అక్కడ అల్లు అర్జున్ రావడం వల్లే దీనిపై మేజిస్ట్రేట్ కూడా సంతృప్తి చెందడం జరిగింది. రిమాండ్ రిపోర్ట్ పోలీసులు ఫైల్ చేసిన రిమాండ్ రిపోర్ట్ సరైందని చెప్పేసి కూడా ఇటు తీర్పు అయితే వెలువరించడం జరిగింది. ఇక్కడ కొందరు అడ్వకేట్స్ వస్తా ఉన్నారు. అడ్వకేట్స్ మాట్లాడతారు, అసలు ఏం జరగబోతా ఉంది అనేది మాత్రం ఉంది. సో ఏం జరగబోతుంది
14 రోజులు అయితే నాంపల్లి అల్లు అర్జున్ విధించడం జరిగింది. ఈరోజు చూసాము మనము ఈరోజు ఉదయం నుంచి కూడా చకచక ఒక్కొక్కటిగా కూడా ఈ పరిణామాలన్నీ కూడా జరిగాయి. ముఖ్యంగా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఏదైతే విచారణకు తీసుకెళ్లడం జరిగిందో అల్లు అర్జున్ నివాసం నుంచి, అక్కడ నుంచి ఆయన విచారణ చేసిన తర్వాత గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్లడం, అక్కడ వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత ఇక్కడికి 3 గంటల ప్రాంతంలో ఇక్కడికి నాంపల్లి కోర్టుకు తీసుకురావడం, అదేవిధంగా ఇక్కడ మెజిస్ట్రేట్ ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించడం ఉంది. మొత్తానికి హైకోర్టు ఏదైతే ఇప్పుడు తీర్పునిచ్చబోతా ఉందో ఉత్కంఠ ఉంది అనేది మాత్రం ఒక ఉత్కంఠ అయితే వాళ్ళ అడ్వకేట్ మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు. చేశారు